హ్యాపీగా చూసుకుంటాడు బావ నిన్ను, సంతోషమేగా ఇక పిల్లని నిన్ను మంచిగా చూసుకుంటాడు. మాకు కనిపిస్తుంది యూట్యూబ్ లో కూడా అంతా మీరే ఉన్నారు యూట్యూబ్ లా అక్క. అయితే అక్క మీ జర్నీ చూసుకుంటే ఒక సెలబ్రిటీని మీరు రిసీవ్ చేసుకుంటుండే ఒక యాంకర్ గా, అట్లాంటి సెలబ్రిటీ అయిపోయినావు అక్క. ఎట్లుంది ఆ జర్నీ, ఎట్లుంది అక్క అసలు? అంటే ఎంతో కష్టం అది. ఎన్ని కష్టాలు పడో, ఎన్ని బాధలు పడో, ఎన్ని ఇబ్బందులు పడో అన్నిటిని ఓడ్చుకొని లేదు నాకేం తక్కువ కాదు, నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అనే విల్ పవర్ తో ముందుకు వచ్చిన కాబట్టి అలా ఆ స్థాయి నాకు రాగలిగింది. అవునా, అప్పుడు అది ఎట్లా వచ్చింది అక్క? ఫస్ట్ మీరు యాంకర్ గా చేసిరు కదా జోర్దార్ సుజాత అని. జోర్దార్ సుజాత కంటే ముందు సుజాత V6 లో జాబ్ చేసినప్పుడు. సో ఏదో ఆడిషన్ అట్లా ఇద్దాము, న్యూస్ ఛానల్ ను ఒకసారి దగ్గరికి చూద్దాము అనుకొని పోయిన ఎక్స్పీరియన్స్ తో. అప్పుడు ఎవరు సపోర్ట్ లేరు అక్క నీకు ఇండస్ట్రీలో? ఎవరు లేరు, ఇట్లా చెప్తే ఎవరు చెప్తే వెళ్ళి ఇచ్చినావు. ఇక ఇంట్రెస్ట్ ఉండే నీకు? ఇంట్రెస్ట్ కాదు, జస్ట్ చూద్దాం. నాకు అసలు పరిచయమే లేదు, నాకు ఈ ఇండస్ట్రీ సైడ్ మీడియా సైడే పరిచయం లేదు. ఏదో ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ చేసుకుందాం అట్లా ఇట్లా అనుకున్నప్పుడు నీ భాష బాగుంది, ఒకసారి నువ్వు అక్కడికి వెళ్తే నీకు నీ గొంతుకి ప్రియారిటీ దక్కుతుంది, ఒకసారి పోయి చూసిరాపో అని చెప్పేసి అంటే అట్లా పోయినా. అనుకున్నట్టుగా ఫస్ట్ పోగానే మాట్లాడంగానే తీసుకుర్రాలు. ఈ తెలంగాణ యాస కాబట్టి అలా అదే కావాలేమో అప్పుడు. ఇక ఆ తర్వాత ఎట్లా అయింది అక్క జర్నీ? అక్కడ 1.5 years చేసినాను. దాని తర్వాత 7 years HMTV లో వర్క్ చేసిన. సో మేము ఫేమస్ అక్క నువ్వు. ఇక ఆడికెళ్ళి వెనక తిరిగి చూడలే. జోర్దార్ సుజాతగా మంచి పేరు వచ్చింది. ఇక ఆడికించి బిగ్ బాస్ నుంచి జబర్దస్త్ నుంచి దుమ్ము లేచిపోతుంది అంటే ఇక. అయితే అక్క ఇందాక మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కదా, బిగ్ బాస్ లో మళ్ళీ ఎట్లా అనిపించింది? మీ ముక్కు అవినాష్ గారు ఉన్నారు, అభిజిత్ గారు ఉన్నారు, మోనల్ గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు, మస్తు అసలు ధూమ్ ధామ్ ఉండే Season 4. అసలు ఎవ్రీడే సస్పెన్స్ ఉండే. మిమ్మల్ని మీరు క్యూట్ గా మీ మాటలు తెలంగాణ యాస మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే అక్క. ఎట్లుండే ఆ ఎక్స్పీరియన్స్? అంటే లైఫ్ టైమ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. అవునా? లైఫ్ లో ఒకసారి అంటే మళ్ళీ వస్తే పోతావు అక్క ఛాన్స్? అవినాష్ గారు అంటే వాళ్ళ మొగోళ్ళది వేరబ్బా. అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు ఇక్కడ నన్ను పట్టుకొని ఉండడానికి నా ఫ్యామిలీ వాళ్ళు లేరు, వాళ్ళందరూ ఊళ్ళలోనే ఉంటుండే, నేను ఒక్కదాన్ని కాబట్టి. అది కూడా నాకు కరోనా టైం కాబట్టి నేను పోయిన ఆ టైంలో. ఇక ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది, ఇక్కడ మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, వదిలిపెట్టి ఏదైనా సినిమా షూటింగ్ అట్లా 4-5 రోజులు బయటికి అంటేనే పానం అంతా వీక్తా ఉంటది. అట్లానే నెలలు ఆడు ఉండడు అంటే నాతో కాదు. ఇక మరి ఏం నేర్చుకున్నావు అక్క బిగ్ బాస్ పోయినాక? అసలు ఎట్లుండే నీకు, ఎట్లా అనిపించింది? అంటే ఇది ఒక ప్రపంచం. నేను వర్క్ చేసుకున్న నేను క్రియేట్ చేసుకున్న నా ప్రపంచంకి వెళ్ళి ఒక డిఫరెంట్ వరల్డ్ కి పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక 10 మందితో నేను ఎప్పుడు బయటికి పోయిందే లేదు. అట్లాంటిది అంత మందితో కలిసి ఒక ఇంట్లో ఉన్నాను అంటే నా లైఫ్ లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. నువ్వు పోయే ముందు అనుకున్నావు అక్క నేను విన్నర్ కావాలని పోయినావా, లేకపోతే ఎంజాయ్ చేసి నా ఎంత టైం ఉంటే అంత మంచిగా ఉండాలని? అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఎంజాయ్ చేయాలని పోలేదు, లేకపోతే ఇవన్నీ కప్పు కావాలి అదంతా కూడా ఏం లేదు. పోయిన ఒక్కగానొక్క ఎజెండా ఏంటంటే కరోనా టైం బయట ఉంటే జర మన గురించి మనం సేఫ్ ఉండదని అందులోకి పోయిన వాళ్ళు ఉంటే సేఫ్ ఉంటాం కదా 4 గోడల మధ్య. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే పోయినా. ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారా అక్క? ఫ్రెండ్స్ అయ్యారా అందులో? దాంట్లో అయిన ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత అంతా ఉండరా? ఉండరు అంటే ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మెహబూబ్ నాకు హౌస్ లో ఉన్నప్పుడు, మెహబూబ్ దిల్సే హౌస్ లో ఉన్నప్పుడు కూడా నా సిస్టర్ అంటుండే, ఇప్పుడు కూడా అంతే. సో సేమ్ అన్నలాగానే నోయల్ మాట్లాడతాడు, అవినాష్ ఆబ్వియస్లీ అంతే. నోయల్ అవినాష్ గారు కూడా మొన్న రిలీజ్ చేశారు బాబు, 1 year అయిపోయింది. చాలా సంతోషపడ్డాం అక్క. మీరు వేయిర్రా బర్త్డేకి? వేయిర్రా? మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అదక్క ఇది ఒక అపోహ ఉంది అక్క, బిగ్ బాస్ కి పోయి బయటికి వచ్చినాక ఎవరు అంత సక్సెస్ఫుల్ గారు, పోయి ఎందుకు అన్నట్టు ఒకటి అంటారు. మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఏందక్క, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అంటే నువ్వు ఏ అవకాశాన్నైనా నువ్వు ఎంతవరకు సార్థకత చేసుకున్నావు అనేది నీ మీదనే ఆధారపడి ఉంటది. ఒక మంచి ఆఫర్ ఇచ్చి నిన్ను తీసుకొని వచ్చి కెమెరాల ముందు నిల్చోబెట్టి కథం నీకు మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత నేను బయటకు వదిలేసినావు అంటే నువ్వు అక్కడ వచ్చిన ఫేమ్ ని నువ్వు బయట నిలబెట్టుకోలేకపోయినావు అంటే అది నీ లోపం. అది నువ్వు ఎక్కడో చేయాల్సిన ప్రయత్నం నువ్వు కరెక్ట్ గా చేస్తలేవేమో, లేకపోతే నువ్వు ఇంకా కరెక్ట్ స్టెప్ నువ్వు ఇంకా చేయలేకపోయినావేమో, నువ్వు అవకాశం కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయినావేమో, అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ అట్లాంటిది దాని మీద ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాం కదా. అడికి నుంచి వచ్చిన తర్వాత మా కెరియర్ ఏమో ఇదిగాలే, మమ్మల్ని మేము జనాలకు చూపించే విధానంతోనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఆ సీజన్ లో అభిజిత్ విన్నర్ అయింది కదా, అనుకున్నావా విన్నర్ అవుతాడని?
ఎవరు అవ్వాలని ఉండే నీకు, ఎవరు అయ్యారు అట్లా అనిపించింది? అసలు గంత గంత ధమాక్ ఆ టైంలో అట్లనే ఉంటే నేను నేను అప్పుడే ఎందుకు వస్తుంటే, నేను కూడా కప్పు కోసం అక్కడ దాకా ఉంటుండే ఇక కదా. బిగ్ బాస్ అంత తర్వాత ధమాక్ ఎట్లుండే లేకుండే. అక్క నీ లైఫ్ మళ్ళా? బిగ్ బాస్ తర్వాత ఇంకా జబర్దస్త్ అందులో జబర్దస్త్ బిజీ గానే అయిపోయినావు. ఉన్నది, అందులో బిజీ అయిపోయినా. జబర్దస్త్ అయిపోయిన తర్వాత సేవ్ ద టైగర్స్ రిలీజ్ కాగానే ఇక లగ్గమైంది. జబర్దస్త్ తర్వాత మీకు ఇంకా బాండ్ పెరిగింది అనుకుంటా బావతోని. అవును. అవును కదా? ఉమ్. బావ ఏమన్నాడు మరి? మీరు బిగ్ బాస్ లో చేసి వచ్చిర్రు, మంచిగా అనిపించిందా మీకు అన్నాడా? కాంప్లిమెంట్స్ ఇచ్చిండా అప్పుడు? ఆయన నాకు అసలు ఎప్పుడు సపోర్టే చేయలేదట. ఆహా, అప్పుడు అంటే ఓట్లు తెలియదు వేయలేదట. కదా, నేను తెలియదు కదా వాళ్ళకి ఎవరికి అప్పుడు అప్పుడు ఆ తెలియదు. టైంలో. బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేసుడుతో నేను తెలుసు ఆయనకి, కానీ నేను తెలియదు కదా ఆయనకు. నీకు ఏమనిపించింది ఈయన గురించి? జర ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండే బావ మీద? వాళ్ళు అంటే ఒక్క బిగ్ బాస్ తోని వచ్చిన జర్నీ కాదు కదా వాళ్ళది. అంటే అట్లాంటి షోస్ వల్ల వచ్చింది కాదు కదా. కొన్ని ఏళ్ళ సంది జబర్దస్త్ లో చిన్న పిల్లలతో చేస్తున్నాడు. నాకు ఎప్పటి నుంచో తెలుసు పిల్లలతో చేస్తాడు కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది పిల్లలతోనే జబర్దస్త్ లో ఈయనకే ఆ సపరేట్ స్థాయి ఉన్నది కదా. మంచి ఇంప్రెషన్ ఉండే. మళ్ళీ బిగ్ బాస్ లో మీరు గంగవ్వతోని బాండ్ ఉండే. మళ్ళీ మీకు సేవ్ ద టైగర్స్ 2 లో ఉన్నారు, 1 లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, పోషవ్వ అని. ఎట్లుండే ఆ బాండ్ మీది? అవ్వతోనే అవ్వనే కదా మన అనే ఫీలింగే ఉంటది. ఎందుకంటే అవ్వ లెక్కనే ఉంటది కాబట్టి. మీరు అనుకున్నారా కలిసి చేస్తారు అని? మళ్ళా బిగ్ బాస్కి వెళ్ళి బయటకు రాగానే ఒక ప్రోగ్రామ్ చేసినాం ఇద్దరం కలిసి. అవును, సో అది సూపర్ అయింది, సూపర్ హిట్ అయింది. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ చేసినాం. ఇక సేవ్ ద టైగర్స్ 3 అక్క ఇప్పుడు ఫుల్ బజ్జులు ఉన్నది, అసలు ఆగుతలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్ అయితేనే ఉన్నది. మళ్ళీ ఫస్ట్ 2 అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసినావు. థర్డ్ లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, అందరు చూస్తున్నారు. చూడని వాళ్ళకి ఏం చెప్తావు? ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. చాలా అంటే చాలా మంచి వెబ్ సిరీస్. ఇప్పటి వరకు తెలుగులో ఏ వెబ్ సిరీస్ కూడా ఒక సీజన్ పూర్తిగా ఫినిష్ చేసుకుని సక్సెస్ సాధించి మళ్ళీ సెకండ్ సిరీస్ తీసిన అది లేదు అసలు. అట్లాంటిది 3 seasons సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసుకుని అందరి ప్రేమను అభిమానాన్ని పొందుతుంది. అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. వర్షాలు పడుతున్నాయి కదా, బయటికి ఒకటి కూర్చొని చూడరు మంచిగా. ఇక ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది అక్క సేవ్ ద టైగర్స్ 1 మీకు? ఏం చూసి ఇచ్చిరంట డైరెక్టర్స్? అంటే మీ ప్రతిభ మా అందరికి తెలుసు, అంటే మీ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని ఆయనకి ఎట్లా అనిపించింది? ఆడిషన్ కి రమ్మన్నారు. అప్పటికి పెళ్లి అయిందా మీకు? లేదు, ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు మరి హౌస్ వైఫ్ క్యారెక్టర్ కదా, ఎట్లా అనుకుని మీరు ఇంత జబర్దస్త్ గా జోర్దార్ హుషారుగా ఉంటారు, అందుకేనే మా హౌస్ వైఫ్ క్యారెక్టర్ సెట్ అవుతా అనుకుంటా. ఎట్లా వచ్చింది? ఏమో అంటే వాళ్ళు డైరెక్టర్ ఎట్లా అనుకున్నారు, లేకపోతే ప్రదీప్ అన్న ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సూటబుల్ అవుతుంది అని ఏ నమ్మకంతో నన్ను ఆడిషన్ కి పిలిచినారో కానీ, ఆడిషన్ కి వెళ్ళి నేను కూర్చొని ఆడిషన్ ఇయ్యంగానే ఈ అమ్మాయి ఫిక్స్ అని చెప్పేసి అన్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు V6 లో ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో సేవ్ ద టైగర్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్. హ్యాపీ ఫీల్ అయినా నువ్వు? అంటే నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండానే పోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళందరూ సేమ్ నాకేందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడితే నేను చాలా మెల్ట్ అయిపోతా. సో వాళ్ళందరు రిసీవింగ్ నాకు అట్లుండే అనమాట. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండే అక్కడ. హ్యాపీ ఫీల్ అయినా, ఓకే నేను ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను, అది కూడా ఇంత మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో అడుగు పెడుతున్నా కదా అని చెప్పేసి అనుకుంటే అంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అప్పటి వరకు ప్రియదర్శి అన్న కూడా ఫుల్ అప్పుడప్పుడే వస్తుండు, పెళ్లి చూపులు అవన్నీ మస్తు, ఆయన సినిమాలు కూడా హిట్ అయినాయి. మళ్ళీ మీకు భర్త క్యారెక్టర్ అంటే ఎట్లా అనిపించింది మీకు? హస్బెండ్ హ్యాపీగానే ఫీల్ అయినాను. ఫీల్ అయినరా? మళ్ళీ మీ సీన్స్ భలే కుదిరితే అసలు ఏంది, ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు? స్క్రీన్ మీద అయితే మమ్మల్ని మస్తు ఎంటర్టైన్ చేస్తారు. అట్లనేం లేదు, అంటే ముందు ప్రాక్టీస్ అట్లా ఏం లేదు.